పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మార్నింగ్ నాకు ఒకరు రాధా మనోహర్ దాస్ గారి గురించి ఒక వీడియో పంపించారు. ఆ వీడియోలో రాధా మనోహర్ దాస్ గారు యేసయ్య గురించి, మరియ తల్లి గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అది మీరు కూడా ఒకసారి ఆ మాటలు వినండి. ముందుది విన్నాను, కానీ యేసు మాత్రం వాళ్ళ అమ్మని ఎప్పుడు అమ్మాని పిలవడు. ఎందుకు పిల్లడంటే అతనికి మంట. ఎందుకు మంట అంటే నలుగురు నాన్నలో ఏ నాన్న పేరు చెప్పాలో తేలదు. బతుకాల విన్నారు కదండి, బైబిల్లోనే లేని. చూసారా ప్రియ సహోదరులారా, ఆయన ఎటువంటి మాట లాస్ట్ మార్చిన వాడు బతుకు అలాగా అయిపోయింది అంటున్నాడు. యేసయ్యని దేవుడు కదా, అటువంటి దేవుణ్ణి వాడు వీడు అంటున్నాడంటే కళ్ళు ఎంత నెత్తికెక్కినాయో చూడండి. మనకే రోడ్ల మీద తెలుగులో ఒక సామెత ఉంటుందండి, అచ్చేసిన ఆంబోతు అంటారు. అచ్చేసిన ఆంబోతుల మీద అచ్చేస్తారు, రోడ్డు మీద నడుస్తూ ఉంటాయి, బలంగా దృఢంగా ఉంటాయి. దీన్ని ఈ యొక్క సామెతని మంచిగా కూడా వాడచ్చు, నెగిటివ్గా కూడా వాడచ్చు. కానీ ఇక్కడ ఎందుకు నేను అచ్చేసిన ఆంబోతు అన్న మాట వాడుతున్నానంటే అతని ప్రవర్తన అలా ఉంది. స్వామీజీ డ్రెస్ వేసుకున్నాడు, కాషాయ వస్త్రం వేసుకున్నాడు, వేసుకుంటే ఇక నోటుకు వచ్చిందల్లా అనేటివేనా? ఇప్పుడు యేసు ప్రభువుని ఎంతోమంది మరి రారాజుగా దేవుడిగా ఆరాధిస్తున్నారు కదా. నువ్వు వాడు బతుకు అలా అయిపోయిందంటే వాళ్ళందరి యొక్క మనోభావాలు దెబ్బతినవా? ఏది నీ మతం నీకు నేర్పించింది ఇదేనా? ఇదే నీ సంస్కారమా? నువ్వు చదువుకున్న పుస్తకాలు, పురాణాలు, వేదాలు, వేద పట్టణాలు ఇవన్నీ ఈయన నీకు నేర్పిని. వాడు వాడు బతుకు అలాగ అయిపోయిందని యేసయ్య నువ్వు అలా అంటావా? అంటే ఆ నోటికి అదుపు ఆజ్ఞ ఏమి లేదా? పిచ్చుకుక్క మొరుగునట్టు మొరగటమేనేక ముందు వెనక ఆలోచించే పని లేదా? రెండు చేతులు జోడించి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇద్దరు సీఎంలకు నేను మనవి చేస్తున్నాను. శ్రీ చంద్రబాబు నాయుడు గారండి మరియు రేవంత్ రెడ్డి గారండి, ఇలాంటి దయచేసి ఖండించండి. మతాల మధ్య సామరస్యం ఏర్పడడానికి తోడ్పడండి. ప్రియ విశ్వాసులారా, చూడండి, మనకి ఇంటర్ రిలీజియస్ డైలాగ్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అంటే మతాల మధ్య ఒక సంభాషణలు ఎక్కువ పెరగాలి, అవి పాజిటివ్గా ఉండాలి. ప్రతి ఒక్కరూ తన మతం గొప్పదనుకోవటంలో తప్పు లేదు, ఆ మతం గురించి ప్రకటించడంలో తప్పు లేదు, పాటించడంలో తప్పు లేదు. కానీ తప్పు ఎప్పుడైద్ది? నా మతమే బెస్ట్, వేరే వారి మతం వరస్ట్ అంటే తప్పు. ఇంకా మీకు అర్థమయ్యేటానికి చెప్తున్నాను, నా తల్లి గొప్పదే, నా తల్లి పుణ్యాత్మురాలు, నా తల్లి నీతిమంతురాలు అని ప్రతి ఒక్కరూ తన కన్న తల్లి గురించి పొగుడుకోవటంలో తప్పు లేదు. కానీ పక్కవారి తల్లి పాపాత్మురాలు, ఆ పక్కవారి తల్లి వ్యభిచారి, ఆ పక్కవారి తల్లి ఇంకా మంచిది కాదు, దుర్మార్గురాలు, దుష్టురాలని తిడటం తప్పు. నీ మతం గురించి నువ్వు చెప్పుకో, నీ వాక్యం నువ్వు చెప్పుకో, లేకపోతే నీకు పురాణాల గురించి, వేదాల గురించి, ఇంకా రామాయణం గురించి, భాగవతం గురించి, భగవద్గీత గురించి చెప్పుకో, మంచిది. కానీ అన్య మతస్థులు వేరే వారి మతాల్లోకి వెళ్ళి ఏలు పెట్టి వారి మతాలని కించపరిచి వారి యొక్క మనోభావాలని హర్ట్ చేయటం వల్ల అది ఏంటంటే, మనకు తెలుగులో ఒక మాట ఉంటుంది, సునకానందం అంటారు. సునకానందం ఎందుకు మనకు? అది నీ మతం గురించి నువ్వు చెప్పు. హిందూ మతంలో చెప్పుకోవడానికి బోలు శ్లోకాలు ఉన్నాయి, మంచి మంచి వాక్యాలు ఉన్నాయి. నేను కూడా ఇప్పుడు ఈ మధ్యలో బృహద అరణ్యక ఉపనిషత్తు చదువుతున్నాను, మంచి తెలుసుకోవటానికి అన్ని చోట్ల. దాంట్లో ఒక శ్లోకం చదివాను నేను రీసెంట్గా, అసతోమా సద్గమయ తమస్సోర్మ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతం గమయ. ఓ దేవా, మమ్మల్ని అసత్యము నుండి సత్యమునకు నడిపించు, చీకటి నుండి వెలుగునకు నడిపించు, మరణము నుండి జీవము వైపు నడిపించు ఓ దేవా. ఈ యొక్క ఉపనిషత్తు మరి రాధా మనోహర్ దాస్ యొక్క మనోనేత్రాలు తెరవాలని నా ప్రార్థన.
ఇంకా ఆయన చీకట్లోనే ఉన్నాడు, అసత్యంలోనే ఉన్నాడు, మరణం అంటే ఈ ఆత్మలో మృతి చెందాడు. అసలు ఆయనకి ఈ మతం జోలు ఎందుకు? సరే, అంతకు క్రితం వీళ్ళన్నారు, వాళ్ళు తిట్టుకున్నారు, చాలా జరిగినాయి. ఇంకా ఎందుకు ఈ మత కలహాలు ఎందుకు? భారతదేశంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఇంకా మనం చర్చించుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇంకా మతం అని దీని చుట్టూవే తిరిగి అన్ని ప్రజల మధ్య అందరి ఎదుట శాంతి సమాధానాలు పాడు చేయటం ఎందుకు? ఈ వ్యక్తి స్వామీజీ కదా, తన వేసుకున్న బట్టలకే తగిన విధంగా ప్రవర్తించాలి కదా. యేసు వాళ్ళ అమ్మని ఎప్పుడు అమ్మ అనలేదు. ఈయనకి తెలుసా? బైబిల్లో యేసు ప్రభు జీవితం మొత్తం రాశారా? రాయలేదు. ఆయన 30 సంవత్సరాలు ఇంట్లోనే తల్లి కొంగు చాటున ఉన్న బిడ్డ. 30 సంవత్సరాలు దాటిన తర్వాత యేసయ్య తన పబ్లిక్ మినిస్ట్రీ స్టార్ట్ చేశారు. ఆ ఉన్న 30 సంవత్సరాలు ఆయన తన తల్లి దగ్గరే కుటుంబంలో వడ్రంగిగా ఉన్నాడు, తల్లికి సహకరించాడు, కుటుంబ బాధ్యతలు మోసాడు. 30 సంవత్సరాల తర్వాత పరిచర్య ప్రారంభించాడు. కాబట్టి ఆ 30 సంవత్సరాల గురించి సువార్థికులు దీనిలో రాయలేదు. కానీ కొన్ని బహిరంగ స్థలాల్లో యేసయ్య తన తల్లిని స్త్రీ అని సంబోధించాడు. ముఖ్యంగా 2 చోట్ల మనం చూడవచ్చు. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 4వ వచనం. అక్కడ సందర్భం ఏంటి? కానా అనే పల్లెలో ఒక పెళ్లి జరిగింది. పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయింది. వాళ్ళ అమ్మ యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా వాళ్ళకి ద్రాక్షారసం లేదు, నువ్వు ఏదో ఒక అద్భుతం చెయ్యాలి అంటే, అప్పుడు కుమారుడు ఏమన్నాడు? స్త్రీ అని సంబోధించాడు ఆమెను. స్త్రీ, అది నీకేమి నాకేమి, అమ్మ నా టైం ఇంకా రాలేదు కదా, నువ్వెందుకు వరి అవుతున్నావు అని స్త్రీ అన్నాడు. ఎందుకు స్త్రీ అన్నాడంటే ఒక కారణం, గ్రీకు భాష ప్రకారం లేకపోతే హీబ్రూ భాష ప్రకారం ఒక స్త్రీని పబ్లిక్గా ఎక్కువగా స్త్రీ అని పిలిచేవాళ్ళు, కన్న తల్లిని కూడా. ఎందుకంటే అది ఒక రెస్పెక్ట్ఫుల్ వే ఆఫ్ అడ్రస్సింగ్ ఎ విమెన్. ఒక స్త్రీని పబ్లిక్లో స్త్రీ అని పిలిస్తే గౌరవంగా ఉంటుంది అని కొంతమంది కామెంటేటర్స్ రాశారు. ఇంకో కారణం ఏంటంటే థియలాజికల్ రీజన్, వేదాంతపరమైన అర్థం ఉంది. ఎందుకు స్త్రీ అన్నాడు యేసయ్య అంటే, ఈ మరియ తల్లి నూతన అవ్వ. పాత నిబంధనలో ప్రియులారా, మీకోసం వాక్యం చదివి వినిపిస్తాను. వీడియో ఎక్కువ కూడా త్వరగా చేద్దాం అనుకున్నాను. సరే, రెఫరెన్స్ చదువుతాను మీకోసం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో అక్కడ స్త్రీ అనే మాట ఉంటుంది. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం అక్కడ మీకోసం నేను చదువుతాను. నీకు స్త్రీకి, నీ సంతతికి స్త్రీ సంతతికి తీరని వైరము కలుగును, ఆమె సంతతి వారు నీ తల చితకగొట్టుదురు, నువ్వేమో వారి మడుమలు కరిచెదవు. ఇక్కడ స్త్రీ అంటే ఎవరో? నీ సంతతికి స్త్రీ సంతతికి. ఇది ఒక వాగ్దానం, ప్రోటో ఎవాంగేలియం అంటారు. సువిశేషాలకే సువిశేషం ఈ మాట. అలనాడు దేవుడు ఆదాము పాపం చేసినప్పుడు అవ్వతో ఆదాముతో వాళ్ళతో చెప్పిన మాటల్లో ప్రభు చెప్పారు అప్పుడు, నీకు స్త్రీకి, నీకు అంటే ఎవరో? సర్పానికి, సైతానికి. స్త్రీ అంటే అక్కడ స్త్రీ ఎవరో? మరియ తల్లి. మరియ తల్లి సంతతి ఎవరో? యేసయ్య. నీ సంతతి వారు సర్పం యొక్క తలను చితకగొట్టెదరు. సర్పం యొక్క తలను చితకొట్టింది ఎవరో? యేసయ్య. సో ఈ స్త్రీ ఎవరంటే మరియ తల్లి, నూతన అవ్వమ్మ మరియ తల్లి. ఆ నూతన అవ్వమ్మ యొక్క సంతానం ఎవరంటే యేసయ్య. యేసయ్య సైతాను యొక్క తలను చితకొట్టాడు కదా, దాన్ని గుర్తు చేయటానికి మరియ తల్లిని స్త్రీ అని ప్రభు అంటున్నాడు. అంటే దీనికి ఒక వేదాంతపరమైన అర్థం ఉంది. బైబిల్ని ఏదో వార్తా పేపర్ లాగా, న్యూస్ పేపర్ లాగా, ఏదో నవల పుస్తకంలాగా, కథల పుస్తకంలాగా చదవకూడదు. బైబిల్కు లోతైన అర్థం ఉంటుంది. అక్కడ యేసయ్య స్త్రీ అని ఎందుకు అన్నాడంటే, చూడండి, ఆదికాండములో అవ్వమ్మ ఆదాము చేత పండు తినిపించి పాపం చేయించింది. అక్కడ ఆదాము పాపం చేశాడు. కానీ నూతన నిబంధనలో ఇక్కడ నూతన ఆదాము ఎవరో? యేసయ్య.
నూతన అవ్వం ఎవరో? మరియ తల్లి. అక్కడ ఆది కాండంలో స్త్రీ పాపాన్ని చేపిస్తే, నూతన నిబంధనలో స్త్రీ మరియ తల్లి యేసయ్య చేత మంచి పని చేపిస్తుంది. అక్కడ కానా అనే పల్లెలో ద్రాక్షరసం అయిపోతే కుటుంబం అవమానం పాలైపోతుంది. కుటుంబాన్ని అందరూ చేదరించుకుంటారు, చిన్నచూపు చూస్తారు. అక్కడ అవమానం జరగపోతుంది. మరియ తల్లి అక్కడ అడ్డుపడి తన కుమారునికి మనవి చేసి ఆ కుటుంబానికి అవమానం జరగకుండా కుటుంబ ప్రతిష్టను, కుటుంబ గౌరవాన్ని కాపాడింది మరియ తల్లి. యేసయ్యకు విన్నవించుకుంది. సరే, యేసయ్య మొట్టమొదటి అమ్మ నా సమయం రాలేదు అన్నాడు, కానీ తల్లి మాటను గౌరవించాడు. తల్లి మాటకు విధేయించి తన సమయము రాకపోయినా అద్భుతం చేశాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి స్త్రీ అన్న మాట అక్కడ ఉపయోగించారు. రెండో చోట కూడా యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనములో సిలువ మీద మరణిస్తూ సిలువ కింద తాను ప్రేమించిన శిష్యుడు యోహాను గారు ఉన్నారు, మరియ తల్లి ఉంది. మరియ తల్లిని చూసి ఏమన్నాడు? స్త్రీ ఇదిగో నీ కుమారుడు అన్నాడు. యోహాను గారిని చూసి ఏమన్నాడు? ఇదిగో నీ తల్లి అన్నాడు. తన తల్లిని యోహానికి తల్లిగా అర్పించాడు. అక్కడ యోహాను ఒక్కడే యోహాను కాదు, క్రైస్తవ సంఘాన్ని మొత్తానికి తల్లి మరియ తల్లి. ఇది ఒక లోతైన అర్థం. ఇది అందరికి అర్థం కాదు. మరి ఈయనకి ఎందుకు నోటు దూల? నీకు తెలిసిందేదో నువ్వు చెప్పు. ఆయన ఎప్పుడు అలా అమ్మ అనలేదు. 30 సంవత్సరాల జీవితంలో ఎప్పుడు అమ్మ అని ఉండడా? నువ్వు అనలేదా నీ అమ్మని అమ్మ అని ఉంటావు కదా. నా అమ్మను నేను అమ్మ అని అననా? ఎవరి తల్లిని వాళ్ళ అమ్మ అంటారు. యేసయ్య కూడా అమ్మనా ప్రైవేట్ లైఫ్లో అని ఉంటాడు, కానీ పబ్లిక్ లైఫ్లో స్త్రీ అని ఎందుకు అన్నాడంటే వేదాంతపరమైన అర్థం ఉంది. దెర్ ఈజ్ ఎ థియలాజికల్ మీనింగ్ విదిన్ దట్. దట్స్ వై జీసస్ అడ్రెస్డ్ హిజ్ మదర్ ఇన్ ద పబ్లిక్ ప్లేసెస్ ఆల్వేస్ యాజ్ ఎ ఉమెన్, రెస్పెక్ట్ఫుల్ వే ఆఫ్ గ్రీటింగ్ హెర్. And secondly, there is a theological meaning implicit in the words of Jesus. తర్వాత ఇంకేమంటున్నాడంటే ప్రియులారా, వాళ్ళ అమ్మంట ఆయనకి మంట అయితే తల్లి మాట ఎందుకు విన్నాడు? మరియ తల్లి మంట, మరియ తల్లి అంటే మంట అని అంటున్నాడు ఆయన. మంట అంటే వాళ్ళ అమ్మ మాట ఎందుకు విన్నాడు? వాళ్ళ అమ్మ అద్భుతం చేయమంటే అద్భుతం ఎందుకు చేశాడు? మాటల్లో ప్రేమ చూపిస్తున్నాడు. చేతల్లో చూపించే ప్రేమ ఇంకా గొప్పదే మాటల్లో చూపించే ప్రేమ కంటే. తల్లి మాట జవదాటలేదు. తల్లి అక్కడ ఇదిగో నీకు, తల్లి ఎప్పుడైతే వారికి ద్రాక్షారసం లేదు అయ్యా నువ్వు చేయండి, అమ్మ నా సమయం రాలేదు అని ఆయన అన్నా, అక్కడ ఉన్న భటులతో ఆమెమంది ఆయన చెప్పినట్టు చేయుడు అని ఆమె వెళ్ళిపోయింది అక్కడ నుండి. తల్లి మాట ఇక జవదాటలేక యేసయ్య అక్కడ అద్భుతం చేశాడు. అందుకనే క్యాథలిక్ చర్చిలు ఇప్పుడు కూడా మరియ తల్లి యొక్క ప్రార్థన సహాయం. నిన్న కూడా నాకు ఒకరు ఫోన్ చేసి, ఏమండి మీరు చూస్తే మంచిగా ఉన్నారు, మీరు మరియ తల్లికి జపమాలు చెప్తున్నారు కదా అప్పుడప్పుడు, మీరు నరకానికి వెళ్తారని భయం వేస్తుంది నాకు అన్నారు. చూడనప్పుడు ఇలా 2 ముఖ్య విషయాలు గుర్తుంచుకోవాలి. క్యాథలిక్ చర్చ్ మరియ తల్లిని ఎప్పుడు ఆరాధించదో. వి నెవర్ అడోర్ మేరీ. మరి మీరు చేసేది ఏంటండి? వెనరేషన్ అంటారు, గౌరవ మర్యాదలు. ఒక ప్రేమతో ఆప్యాయతతో చేసే క్రియ అది లిటర్జీ కాదు. అడరేషన్ ఈజ్ డ్యూ టు గాడ్, వెనరేషన్ ఈజ్ డ్యూ టు క్రీచర్స్. మాకు ఆ క్లారిటీ ఉంది, యూ డోంట్ వరీ. మా మైండ్లో క్లారిటీ ఉంది, యేసయ్య ఏంటి మరియ తల్లి ఏంటని. ఆయన మీద ఉన్న ప్రేమతో ఆ తల్లికి కూడా మేము గౌరవ మర్యాదలు సమర్పిస్తున్నాం. ఆ క్లారిటీ, ఐ హ్యావ్ దట్ క్లారిటీ. గాడ్ ఈజ్ క్రియేటర్, మేరీ ఈజ్ ఎ క్రియేషన్. ఆమె సృష్టి, ఆయన సృష్టికర్త. ఆమెకిచ్చిన ధన్యతను మేము గౌరవంగా, గర్వంగా, ఆనందంగా, మానవాళికి యేసయ్య ఇచ్చిన ధన్యతగా భావించి, ప్రతి మరియ తల్లిలో ప్రతి స్త్రీ తనను తాను చూసుకుంటుంది. అదేవిధంగా ప్రతి పురుషుడు మరియ తల్లిలో తన తల్లిని చూసుకుంటాడు.
అలనాడు యేసయ్య మరణిస్తూ యోహానుకి అర్పించినటువంటి ఇదిగో నీ తల్లి అన్నాడు కదా, ఆ తల్లి మనందరికీ తల్లి. కాబట్టి యేసయ్య ఆమె మాట విన్నాడు. మూడో విషయం, 4 నాన్నలో ఏ నాన్న పేరు చెప్పుకోవాలో యేసయ్యకి తెలియదు అంటున్నాడు ఈ మూర్ఖుడు. 4 నాన్నలంట ఈయన అంటాం. ఏ నాన్న పేరు చెప్పుకోవాలో తెలియదు. ఇది చాలా దుర్మార్గం ప్రియులారా. అంటే మరియ తల్లిని ఒక వ్యభిచారిగా ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన మాటల్లో. దయచేసి ప్రవచనకర్తలు ఉన్నారు కదా, గరికిపాటి నరసింహారావు గారు కానీ, చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, ఇంకా హిందూయిజంలో ఫేమస్ అయినటువంటి చిన్న జిఆర్ స్వామీజీ గారు కానీ, ఇందాక చెప్పినట్లు 2 ముఖ్యమంత్రులు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మరియ తల్లిని ఆయన ఎలా దూషిస్తున్నాడో చూడండి. 4 నాన్నలో ఏ నాన్న పేరు చెప్పుకోవాలో యేసయ్యకి తెలియదు. ఏంటి, ఎందుకైతే ఈ వ్యక్తిని ఇలా ఊరకుక్కలాగా వదిలిపెడుతున్నారు? వై డోంట్ యూ కరెక్ట్ హిమ్? వై డోంట్ యూ టీచ్ హిమ్? ఆస్క్ హిమ్ టు టీచ్ అబౌట్ హిజ్ రిలీజన్. ఆస్క్ హిమ్ టు ప్రీచ్ అబౌట్ హిజ్ రిలీజన్. వై హీ ఈజ్ వరీడ్ అబౌట్ అదర్ రిలీజన్స్? వై హీ ఈజ్ క్రియేటింగ్ hate speeches? Why he is humiliating other religions? What are they doing? ఇక ఇట్లా ఎవరో ఈ పిచ్చి కుక్కలు కనుక రోడ్డు మీద పడి కరిస్తే అట్టగా చూస్తారా? పిచ్చోడి చేతిలో రాళ్ళు పెడితే ఆ రాయి ఎవరిని కొడతాడో తెలియదు. కైండ్లీ కరెక్ట్ హిమ్, టీచ్ హిమ్. దయచేసి చిన్నజీయర్ స్వామి గారు నమస్కారం చేసి చెప్తున్నాం, కొద్దిగా ఆయన పిలిపించండి, ఎవరికైనా చూపించండి, లేకపోతే నోటుకొచ్చినంత వాగొద్దని చెప్పండి. మీ మతాల గురించి చెప్పండి అండి, భగవద్గీత గురించి చెప్పండి. టీచ్ శ్రీకృష్ణుడికి అర్జునుడికి మధ్య జరిగినటువంటి సంభాషణ, భగవద్గీత, నిష్కామ కర్మ, ఎన్ని మంచి విషయాలు ఉన్నాయి భగవద్గీతలో, అవి చెప్పండి. రామాయణంలో రాముడికి సీతకి మధ్య అక్కడ జరిగినట్టు ధర్మ యుద్ధం గురించో, లేకపోతే ఆ యొక్క భార్యాభర్తల యొక్క లేకపోతే కుటుంబం యొక్క విలువల గురించి చెప్పండి రామాయణంలో. భగవద్గీతలో నిష్కామ కర్మ, లేకపోతే ధర్మ యుద్ధం, మంచి చెడు, అవి చెప్పండి, బోధించండి మీ మతాల గురించి. అన్ని మతాల్లో మంచి మంచి విషయాలు ఉంటాయి. నేను ఇప్పుడు ఒక అభిషిక్తానంద అనే ఒక స్వామీజీ గురించి చదువుతున్నా. ఆయన బృహదరణ్యక ఉపనిషత్తు గురించి చెప్తున్నాడు. అది నేను చదివాను. లెట్ us బి ఓపెన్ మ్యాన్, కమాన్, వేర్ ఆర్ యూ? కొద్దిగా బుర్రలో పెంచుకోండి. ఎప్పుడు ఇక నూతులో కప్పల్లాగా అక్కడే ఉండబాకండి. నీ మతం గొప్పది, ఓకే, ప్రకటించుకో, కానీ వేరే వారిని గౌరవించు. నీ తల్లి గొప్పదే, నీ తల్లి పుణ్యాత్మురాలు, వెరీ గుడ్. అట్లని వేరే వారి తల్లిని చిన్న చూపు చూడవద్దు. వారికి వాళ్ళ తల్లి గొప్పదే, నీకు నీ తల్లి గొప్పదే. కాబట్టి అర్థం తెలుసు. ఇప్పుడు బైబిల్లో చాలా లోతైన అర్థాలు ఉన్నాయి అని చెప్పా, అవి నీకు తెలీదు. నువ్వేదో బైబిల్ చదువుంటావు, దాని కామెంటరీ చదివేవా? లోతైన అర్థాలు నీకు అర్థమైనయా? ఎప్పుడన్నా చిత్తశుద్ధితో ధ్యానం చేసావా? దేవుడు తెలియపరుస్తాడు ఆ ధ్యానంలో. ఏమి చేయకుండా పైపైన ఏదో చదివేసి 4 నాన్నలో ఏ నాన్న పేరు చెప్పుకోవాలో తెలియదు. ఈ మరియ తల్లి ప్రియులారా, ఏ పురుషునితో సంభోగం చేయటం వల్ల, లైంగిక రిలేషన్షిప్ పెట్టుకోవటం వల్ల పుట్టిన వ్యక్తి కాదు యేసయ్య. ఆయన పవిత్రాత్మ ప్రభావం వలన జన్మించాడు. వాక్యంలో చూస్తే మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 23 వచనం మీ కొరకు నేను చదువుతాను. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు. విన్నారుగా ప్రియులారా? కన్య అంటే ఏంటి? కన్య అంటే పురుషునితో సంభోగం లేని వ్యక్తి. ఈమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భం ధరించింది. అటువంటి వ్యక్తిని, పుణ్యాత్మురాలని, పరిశుద్ధురాలని పట్టుకొని 4 నాన్నలు అంటావా? బుద్ధి జ్ఞానం ఉండొద్దు. దయచేసి రాధా మనోహర్ దాస్ గారు ఇలాంటి మాటలు విరమించుకొని
మీ మతాన్ని గురించి మీరు చక్కగా బోధించుకోండి. ఇలాంటి తప్పుడు చేష్టలు చేయబాకండి. చివరిగా మీరేమంటున్నారు? వాడి బ్రతుకు అలాగ అయిపోయింది అంటున్నారు. చాలా తప్పు. యేసయ్యని వాడు వీడు అనకూడదు. ఆయన దేవుడు. ప్రపంచంలో అనేక మంది క్రైస్తవులు యేసయ్యని దేవుడిగా ఆరాధిస్తున్నారు. వాళ్ళు గౌరవించాలి కదా. మీరు అలా కాకుండా మీ నోటికి వచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడిస్తే అది మంచి పద్ధతి కాదు. మీరు నాకంటే వయసులో పెద్దోళ్ళు, నేను మీకు చెప్పనవసరం లేదు. సారీ, క్షమించండి. అయితే ప్రియులారా, ఇప్పుడు చివరిగా సేరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథంలో తల్లి గురించి కొన్ని మాటలు చెప్పారు. ఏమన్నారంటే, తల్లిని సన్మానించువాడు గొప్ప నిధిని చేకొన్నట్లే అన్నారు. సేరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం మీ కొరకు నేను చదువుతాను. తండ్రిని సన్మానించువాడు నిధిని చేకొన్నట్లే. 4వ వచనం సేరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటారంటే, తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకున్నట్లే అని. 4వ వచనములో తల్లిని సన్మానించువాడు నిధిని చేకొన్నట్లే. ప్రైజ్ ద లార్డ్. నీ కన్న తల్లిని నువ్వు గౌరవిస్తే నువ్వు నిధిని చేకొన్నట్లే అని వాక్యం సెలవిస్తుంది. నిధిని చేకొనినట్లే. యు హ్యావ్ గ్రేట్ ట్రెజర్ ఇఫ్ యు రెస్పెక్ట్ యువర్ మదర్. ప్రతివారు తన కన్న తల్లిని గౌరవించాలి. ఎప్పుడు అవమానించకూడదు, హింసించకూడదు. ఆ తల్లిని గౌరవిస్తే నీకే పుణ్యం. మరి అటువంటిది నీకు జన్మనిచ్చిన తల్లినే నువ్వు గౌరవిస్తే అంత పుణ్యం అయితే, దేవునికి జన్మనిచ్చిన తల్లిని నువ్వు సన్మానిస్తే, గౌరవిస్తే నువ్వు ఇంకా ఎక్కువ నిధిని చేకొన్నట్లే. కానీ ఆన్ ద కాంట్రరీ, ఇఫ్ యు డిస్రెస్పెక్ట్ యువర్ మదర్, వాట్ విల్ హ్యాపెన్? సేరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. తండ్రి ఆశీస్సుల వల్ల బిడ్డల గృహాలు వృద్ధి చెందును, తల్లి శాపం వల్ల పిల్లల కొంపలు కూలిపోవును. తల్లి శపిస్తే పిల్లల కొంపలు కూలిపోతాయంట. అటువంటిది మరి తల్లి శపించదో? మామూలు తల్లిని తిడితేనే కొంపలు కూలిపోతాయి అని ఉంది వాక్యం. మరి దేవుని తల్లిని అవమానిస్తే మన కొంపలో, సరే ఆ మాట నాకు అనటం ఇష్టం లేదు, మన కుటుంబాలకే, మన యొక్క స్నేహితులకి, మన బంధుమిత్రులకి చాలా ఘోరమైన విపత్తు వస్తుంది ప్రియులారా. అక్కడ వరకు మనకు వెళ్లకుండా లెట్ us రెస్పెక్ట్ ఈచ్ అదర్, లెట్ us లవ్ వన్ అనదర్, వీఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనందరం దేవుని బిడ్డలం. ఇలా చదువుకున్నటువంటి వారు, స్వామీజీ అంత స్థాయిలో ఉన్నటువంటి వారు ఇలాంటి చిలిపి పనులు, చిలిపి చేష్టలు, జ్ఞానం లేని పనులు చేయకుండా, వేరే మతాల జోలికి వెళ్లకుండా, వారిని దూషించకుండా, వాడి బతుకాలాగా అయిపోయిందని యేసయ్యని అంటాం మానేసి, నలుగురు నాన్నలు ఏ నాన్న పేరు చెప్పుకోవాలో తెలియదు, వాళ్ళమ్మంటే మంట, ఇలాంటి అజ్ఞానమైన మాటలు తగ్గించుకొని మంచిగా ఉండటం కొరకు ప్రయత్నించండి. ఐ షల్ ప్రే ఫర్ యూ. గాడ్ బ్లెస్. రాధా మనోహర్ దాస్ గారిని ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యం ఇవ్వండి. జ్ఞానాన్ని, బుద్ధిని దయచేయండి. ఆమెన్.